హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 27. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నారు గీత, మేఘన. మేఘన, ఏంటి ఈరోజు ఇంకే ఇక్కడ ఉన్నావు? సిద్ధార్థ్ గారి ఇంటికి వెళ్ళవా? రోజు ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళిపోతావుగా. గీత, నీకు ఒక విషయం చెప్పాలి అని విరాజ్ ఏం చెప్పాడో మొత్తం చెప్పి మేఘన వైపు చూస్తుంది. మేఘన మొత్తం విని, దేవుడా, విరాజ్ సార్ కూడా ఆకాశ్ సార్లానే డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేశారు. నేనంటే ఆకాశ్ ని లవ్ చేస్తున్నాను కాబట్టి తొందరగానే తెలుసుకున్నాను. కానీ అసలు పెళ్ళి వద్దు అనుకున్న గీతకి విరాజ్ సార్ అలా చెప్పేసరికి నిన్న షాక్ తో అలా అయిపోయినట్టుంది అని అనుకుని గీత వైపు చూసి, మరి నువ్వు ఏం చెప్పావు గీత అని అడుగుతుంది. గీత మనసు తెలుసుకోవడానికి, నా ఆన్సర్ ఏమై ఉంటుంది మేఘ? నాకు అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. నీకు తెలుసుగా, అంటే నేను కూడా నీలాగే ఉండిపోతాను అన్నా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవా? ఎవరో జీవితం అలా అయిందని పెళ్లి చేసుకోను అని నిర్ణయం ఎలా తీసుకుంటావు? మరి నా జీవితం గురించి, నేను నాతో సమానంగా చూసే మా అమ్మ నాన్న గురించి, నిన్ను కన్న కూతుర్లా అనుకునే పద్మ ఆంటీ గురించి ఒక్కసారన్నా ఆలోచించావా గీత? అయినా ఇదంతా వదిలేసే, విరాజ్ సార్ మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని కొంచెం కోపంగానే అడుగుతుంది. గీత మేఘ మాటలన్నీ విని బాధపడుతూ లాస్ట్ లో మేఘన అడిగిన ప్రశ్నకి, నాకు విరాజ్ సార్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటుంది చాలా లో వాయిస్ లో. నీకు నిజంగా విరాజ్ సార్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని మేఘన మళ్ళీ అడగడంతో, గీత లేవు, ఎప్పటికీ రావు కూడా అంటుంది. మరి నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి గీత అంటుంది మేఘన. మేఘన గీతాన్ని చూస్తూ, దానికి గీత ఆశ్చర్యంగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఇవెందుకు వస్తున్నాయో నాకు కూడా తెలియదు మేఘ, కంట్లో ఏమైనా పడిందేమో. మేఘనకి ఇన్ని రోజులు గీతకి విరాజ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలియదు గాని ఈ రోజు తన కన్నీళ్లు చూశాక విరాజ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని మాత్రమే కాదు, గీత తనకు తెలియకుండానే విరాజ్ ని ప్రేమిస్తుందని మేఘనకు తెలిసేలా చేశాయి ఆ కన్నీళ్లు. గీత మేఘన కొంచెం సేపు సైలెంట్ గా ఉంటారు, ఎవరు ఆలోచనలో వాళ్ళు. ముందుగా ఆలోచన నుంచి బయటకు వచ్చిన మేఘన, మరిప్పుడు నువ్వు విరాజ్ సార్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళటం లేదు గీత? అంతా చెప్పాను కదా మేఘన, విరాజ్ సార్ ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విరాజ్ సార్ నన్ను అంత తొందరగా మర్చిపోవటానికి పాసిబుల్ అవుతుంది. మరి ఆఫీస్లో సార్కి దగ్గరగా ఉంటావుగా గీత, మరి దానికి ఏమీ ఆలోచించలేదా అని అంటుంది మేఘన వెటకారంగా. మనం ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడే 2 years బాండ్ రాసాం మేఘన, అందుకే నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడం గురించి ఆలోచించలేకపోతున్నాను. అక్కడ ఎలాగో దూరం పెట్టలేను, కనీసం ఇక్కడైనా దూరంగా ఉంటే అయినా విరాజ్ సార్ డిసిషన్ చేంజ్ చేసుకుంటారులే. అంతలో చిట్టి తల్లి అని బామ్మగారు వాయిస్ వినిపించడంతో బయటకు వచ్చిన గీతకి బామ్మ, తాతయ్య, లలిత గారు కనిపించడంతో పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది గీత. తమ దగ్గరికి వచ్చిన గీత తలపై చెయ్యి వేసి, ఏమైంది చిట్టి తల్లి, నువ్వు బాగానే ఉన్నావా అంటారు బామ్మగారు. బామ్మగారు అలా అడగడంతో, నేను బాగానే ఉన్నాను బామ్మ, కానీ ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఇంకంతలో లలిత గారు, మరి నువ్వు బాగుంటే ఈ రోజు ఎంతసేపు అయినా మా దగ్గరికి ఎందుకు రాలేదు చిట్టి తల్లి? నీ గురించి రంగంని అడిగితే ఆఫీస్ నుండి ఎప్పుడో వచ్చేసారు అని చెప్పింది. కానీ నువ్వు అక్కడికి రాకపోతే నీ హెల్త్ ఏమైనా బాగోలేదేమోనని వచ్చాము అంటారు. రఘురామ్ గారు, నువ్వు ఈ రోజు అక్కడికి ఎందుకు రాలేదు తల్లి? మీ బామ్మ అయితే నువ్వెందుకు రాలేదో అని కంగారు పెట్టేసింది మమ్మల్ని అని అంటారు ఆయన. గీత వాళ్ళ ప్రేమకి అసలు ఆనందపడాలో, అలాంటి ప్రేమని కావాలని దూరం చేసుకోవాలి అనుకున్నందుకు బాధపడాలో తెలియక వాళ్ళ వైపు చూస్తూనే ఉండిపోయింది. జానకి గారు, నువ్వు మా దగ్గర ఉండే కాసేపే ఆనందం తల్లి మాకు. నీ మాటలు మేము వినకపోతే మాకు రోజు కూడా గడవదు. నువ్వు మా దగ్గరికి రాకపోతే రోజు మేమే నీ దగ్గరకు వస్తాం చిట్టి తల్లి అని అనగానే, అక్కడికి వెళ్తే విరాజ్ కి దగ్గర అవుతాను అని తెలుస్తున్నా, ఇంకా అంత డబ్బున్నా తన కోసం వచ్చిన వాళ్ళని బాధ పెట్టలేక, అంత ప్రేమను తను వదులుకోలేక, లేదు బామ్మ, ఎప్పట్లాగానే రోజు నేనే వస్తాను, ఈ రోజు మేఘన నేను మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది అని అక్కడ ఉన్న గార్డెన్ లో కూర్చుంటారు.
గీత అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం చూసిన మేఘన, నువ్వు వీళ్ళ ప్రేమ నుంచే తప్పించుకోలేకపోయావు గీత. మరి అక్కడ ఉంది విరాజ్ సార్, ఇంకైనా ప్రేమ నుంచి ఎలా తప్పించుకుంటావు అని అనుకుని తను కూడా గీత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది మేఘన. గీత వాళ్ళ వెనక్కి ఇంటికి వచ్చిన విరాజ్, ఆకాష్లు ఫ్రెష్ అయి రాగానే సిద్ధార్థ్ గారు ఆఫీస్ రూమ్ కి రమ్మని చెప్పడంతో ఇద్దరు అక్కడికి వెళ్తారు. సిద్ధార్థ్ గారు శశి గారు దూరమైన దగ్గర నుంచి తాగుడికి అలవాటు అవడం వలన ఆఫీస్ కి సరిగ్గా వెళ్లకుండా ఇంట్లోనే అన్ని విషయాలు చూసుకునేవారు. అందుకోసం ఇంట్లోనే ఆఫీస్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. విరాజ్, ఆకాష్ అక్కడికి వెళ్లేసరికి ఆనంద్, చారి, సిద్ధార్థ్ గారు ముగ్గురు అక్కడే ఉంటారు. మేఘనతో లవ్ ప్రపోజల్ దగ్గర నుంచి ఆకాష్ ప్రవర్తనలో వచ్చిన మార్పుని చారి గారు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అది తెలుసుకున్న ఆకాష్ వాళ్ళ నాన్న అంటే ఉన్న కొద్దిపాటి భయంతో ఇక ఎక్కువగా వీరాజ్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇక అటు మేఘనాను కూడా చూడొచ్చని, ఇటు వాళ్ళ నాన్న నుంచి తప్పించుకోవచ్చని చారి గారు కూడా అక్కడే ఉండడం చూసిన ఆకాష్ వెంటనే, బావా నాకు మేఘన కాల్ చేస్తుంది, నువ్వు మేనేజ్ చేయి బావా అని విరాజ్తో చెప్పి వాళ్ళకి కనిపించకుండానే వెళ్ళిపోయాడు ఆకాష్. విరాజ్ ఎందుకు అలా వెళ్ళిపోయాడో తెలిసినా విరాజ్ నవ్వుకుంటూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. విరాజ్ ఒక్కడే రావడంతో చారి గారు, ఆ ఈడియట్ ఎక్కడవే అని అడుగుతారు కోపంగా. ఆ మాటకి విరాజ్ నవ్వుతూ, అంకుల్ మీకు కూడా తెలుసు ఆకాష్ అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అని అంటాడు. చారి గారు, తెలుసు విరాజ్, వాడు చెప్తాడేమోనని చూస్తూ ఉంటే ఈడియట్ నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మకు ఒక్కదానికి చెప్పాడు, నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆనంద్ గారు, ఆకాష్ ప్రేమ విషయం తెలుసు కూడా వాడిని ఇన్ని చూపులతో ఇబ్బంది పెట్టడం ఎందుకురా? నీకు తెలియదు ఆనంద్, ఆకాష్ అసలే కోతి. నేను మాత్రం ఇలా ఉండకపోతే ఇంకా పూర్తిగా కళ్ళు తాగిన కోతైపోతాడు. అయినా విరాజ్ వాడు ప్రేమకి నా వైపు నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పాడు, కానీ ఆ ఈడియట్ చెప్పలేదురా అని అంటాడు కంప్లైంట్ లా. ఆకాష్ మేఘ్నాల లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఆకాష్ చారి గారు తన లవ్ గురించి ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్ పడుతూ ఉంటే విరాజ్ ఆకాష్ లేని టైంలో చారి గారికి ఆయన వైఫ్ కి సిద్ధార్థ్, ఆనంద గారికి కూడా కలిపి చెప్పేశాడు. కానీ ఆ విషయం చారి గారు ఆకాష్ కి చెప్పొద్దని అనడంతో విరాజ్ ఆకాష్ కి చారి గారికి కూడా మేఘతో పెళ్లికి ఒకే అన్న సంగతి చెప్పలేదు. తర్వాత ఆకాష్ మేఘన గురించి వాళ్ళ అమ్మకి చెప్పాడు, కానీ చారి గారికి చెప్పలేదు. దానికి సిద్ధార్థ గారు నవ్వుతూ, అయితే ఇప్పుడు ఏమైందిరా, నువ్వు వాడితో బాగానే ఆడుకుంటున్నావుగా, లేకపోతే నేను నీతో పాటు వేరే బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నానని, నాకు వాడి వేషాలు తెలియదు అని అనుకుంటున్నాడు వేదవ అని చారి గారు అనడంతో అందరూ నవ్వుతారు. సిద్ధార్థ గారు మాట్లాడుతూ విరాజ్ వైపు చూస్తూ, మన కంపెనీకి ఈ రోజు ఈవినింగ్ ఏడీ సొల్యూషన్ నుంచి ఒక డీల్ వచ్చింది, అది నీకు కూడా తెలిసే ఉంటుందిగా చిన్న అంటారు. మామ, ఏడీ సొల్యూషన్ నుంచి ఆ కంపెనీ పార్ట్నర్ దర్శన్ మెయిల్ చేశాడు మామ. గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేయబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి కలిసి వర్క్ చేద్దామని అడుగుతున్నారు. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి మామా? సిద్ధార్థ గారు ఆలోచిస్తూనే, ఏడీ సొల్యూషన్ మెయిన్ పార్ట్నర్ ఆసాద్, వాళ్ళ పేరెంట్స్ కూడా గుడ్ పీపుల్స్. వాళ్ళు ఉన్న టైంలో మనతో కలిసి చాలానే ప్రాజెక్టులు చేశారు. ఇప్పుడు ఏడీ సొల్యూషన్ వాళ్ళు మన కంపెనీ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉండి కూడా అసలు ఈగో లేకుండా ప్రాజెక్ట్ చేయడానికి అడిగారు. నాకు తెలిసినంత వరకు ఆషాద్, దర్శన్ కూడా బిజినెస్ ప్రిన్సిపల్స్ ని పాటిస్తూనే ఇప్పటి వరకు బిజినెస్ చేస్తూ వస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్. అలాగే నీ డిసిషన్ ఏదైనా సరే నాకు ఓకే చిన్న అంటారు. విరాజ్ ఆలోచించి, నాకు వాళ్ళతో ప్రాజెక్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం కనిపించట్లేదు మామా. గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేసేది ప్యూర్ పీపుల్ కోసం. టాప్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ కలిసి వర్క్ చేయడం వలన పూర్ పీపుల్ కి చాలా మంచి జరుగుతుంది అని ఆనంద్, చారి గల వైపు చూస్తే వాళ్ళు కూడా ఓకే అన్నట్టు తలుపుతారు. అందరూ కొంచెం సేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకుని బయటకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. అందరూ ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ ఉండగానే రంగమ్మ కనిపించడంతో అడిగారు, ఆనంద్ గారు అందరూ ఎక్కడున్నారు అని అడిగితే అందరూ హౌట్ హౌస్ దగ్గర ఉన్నారు అని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్తారు. చారి గారు మాత్రం ఇంటికి వెళ్ళిపోతారు. ఆకాష్ చారి గారు దగ్గర నుంచి తప్పించుకుని హౌట్ హౌస్ వైపుకు రాగానే అక్కడ అందరూ గార్డెన్ లో ఉండడంతో అక్కడికి వెళ్తాడు. ఆకాష్ కూడా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ అప్పుడప్పుడు మేఘనకి సైట్ కొడుతూ ఉన్నాడు.
అక్కడే ఆడుకుంటున్న రాబిట్ గాడు ఆకాష్ దగ్గరికి రాగానే ఆకాష్ దాన్ని ప్యాంపర్ చేస్తూ అందరితో మాట్లాడుతున్నాడు. రాబిట్ గాడు ఆకాష్ చేతుల్లో ఆడుతూ ఆకాష్ మీదకి ఎక్కేశాడు. అలా సడన్ గా మీదకి ఎక్కడంతో ఆకాష్ అది ఎక్స్పెక్ట్ చేయక పక్కనే ఉన్న మేఘన మీద పడిపోతాడు. ఆకాష్ అలా సడన్ గా మీద పడడంతో మేఘన కూడా షాక్ అయ్యి ఆకాష్ వైపు చూడగానే ఆకాష్ తలని చూస్తూ ఉండడంతో సిగ్గుతో తల పక్కకి దింపేసింది. ఆకాష్ అలా పడడంతో గీత వెంటనే ఆకాష్ ని మేఘనాన్ని లేపి ఆకాష్ వైపు చూస్తూ సారీ ఆకాష్ సార్ అంటుంది. అందరికీ ఆకాష్ మేఘనాల విషయం చారీ గారి ద్వారా తెలిసి ఉండటంతో వాళ్ళ మాటల్లో పడి ఆ సీన్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ గీత మాటలు విన్న జానకి గారు అదేంటి చిట్టి తల్లి వీణ్ణి ఆకాష్ సార్ అని పిలుస్తున్నావు, చక్కగా అన్నయ్య అని పిలవక అంటారు. అది విని అటువైపు చూసిన గీత ఆకాష్ సార్ ఆఫీసులో మేనేజర్ కదా బామ్మ, అందుకే అలవాటైపోయి అలా పిలుస్తున్నాను అంటుంది. అది ఆఫీస్లో, ఇంటి దగ్గర కూడా అలాంటి పిలుపులేనా? ఆకాష్ మీ అభిని బాబాయ్ అంటాడు. ఇక సిద్ధార్థ్ ఏమో నిన్ను తన కూతురు అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు విని నిరభ్యంతరంగా అన్నయ్య అని పిలవచ్చు అంటారు జానకి గారు. ఇక బామ్మ ఎక్స్ప్లెనేషన్ విన్న గీత కాదంటే బామ్మ మళ్ళీ ఏం చెప్తుందో, ఇక అలా పిలిస్తే ఆకాష్ ఏమనుకుంటాడో అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది. అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ ఆనంద్ గారితో కలిసి వచ్చిన విరాజ్ గీత ఇబ్బంది అర్థమై మాట్లాడే లోపే ఆకాష్ ఏదో మాట్లాడాలి అనుకోవడం చూసిన సిద్ధార్థ్ గారు విరాజ్ చేయి పట్టుకుని ఆపేసి విరాజ్ తన వైపు చూడటంతో కళ్ళతోనే ఆకాష్ వైపు చూస్తాడు. ఆకాష్ బామ్మ అన్న మాటకి గీత దగ్గరికి వచ్చి గీత ఆలోచిస్తూ కనిపించడంతో గీత తల మీద చెయ్యి వేసి నన్ను అన్నయ్య అని పిలువు, నీకు ఇష్టం లేదా గీత అంటాడు. దానికి గీత ఇంకా అలాగే చూస్తూ నేను ఇప్పటి వరకు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావని వెయిట్ చేశానురా, నాకు చెల్లెలు ఎవరూ లేరు, నేను చూసినప్పుడే నా చెల్లిగా ఫిక్స్ అయ్యాను అని విరాజ్ వైపు చూసి నీకేం ఇబ్బంది లేకపోతే నన్ను అన్నయ్య అని పిలువు గీత. దానికి గీత నవ్వుతూ నాకేం ఇబ్బంది లేదన్నయ్య, కాకపోతే నువ్వు ఏమనుకుంటావో అని ఆగాను అని మేఘన వైపు చూస్తుంది. జానకి గారు చక్కగా ఇలా పిలుచుకోండి, సారాని దూరం చేసుకోవటం ఎందుకు చెట్టి తల్లి అని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. సిద్ధార్థ్ గారు విరాజ్ కూడా ఒకనొకరు చూసుకుని గీతకి చెరువు పక్క కూర్చుంటారు. గీత విరాజ్ తన పక్కన కూర్చోగానే తను లేవాలి అనుకున్నా అక్కడ చుట్టూ అందరూ ఉండడంతో ఆగిపోతుంది. సిద్ధార్థ గారు బంగారు ఎందుకు అలా ఉన్నావు అని అనగానే గీత నవ్వుతూ ఏమీ లేదబి నేను బాగానే ఉన్నాను అని అంటుంది. తను మొన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలతో ఏమేమి చేసిందో అన్ని వరుసగా చెప్తూ మాట్లాడుతుంది. ఇక కావాలని విరాజ్ ని పట్టించుకోలేనట్లుగా అది అర్థం చేసుకున్న విరాజ్ సైలెంట్ గా గీతని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో లలిత గారు సిద్ధార్థ్ గారిని ఏదో అడగడంతో ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉండగానే విరాజ్ గీతకి 1 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే గీత మీదకి వంగి తన చెవిలో నన్ను కూడా బామ్మ ముందు సారని పిలవాల్సింది ప్రిన్సెస్ అని అనగానే విరాజ్ ఉద్దేశం అర్థమైన గీత అలా పిలవమని బామ్మ చెప్పినా నేనేమి మిమ్మల్ని బావా అని పిలవను అంటుంది చిన్నగా. అది విన్న విరాజ్ స్మైల్ తో ఏమని పిలవవు ప్రిన్సెస్? గీత మామూలుగా బావా అన్న మాట సడన్ గా మధ్యలోనే ఆపేసి తను ఏమన్నదో అర్థమయ్యి సైలెంట్ గా తలదించుకుని కూర్చుంటుంది. ఆకాష్ కంతలో ఏదో ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోయాడు. విరాజ్ వచ్చిన దగ్గర నుంచి విరాజ్ గీతని అబ్జర్వ్ చేస్తున్న ఆనంద్ గారు లలిత గారు ఇక అంతకు ముందే విరాజ్ ప్రేమిస్తున్న విషయం చెప్పడంతో అంతకు ముందు ఎవరితో మాట్లాడకుండా అందరూ మాట్లాడుకుంటున్నా ఎక్కువసేపు అక్కడ కూర్చునేవాడే కాదు విరాజ్. ఇప్పుడు విరాజ్ బిహేవియర్ లో వచ్చిన మార్పును హ్యాపీగా చూస్తూ ఉండిపోయారు అందరూ. ఆకాష్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. విరాజ్ ఇంకా అక్కడే ఉండడంతో బావా ఏడీ సొల్యూషన్ నుంచి దర్శన్ కాల్ చేశాడు, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం మనకు ఓకే అయితే రేపు మీటింగ్ లో కలుద్దామని. ఏం చెప్పమంటాం బావా? విరాజ్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం మనకు ఓకే అని చెప్పు, రేపు మీటింగ్ కూడా ఓకే చెప్పు ఆకాష్ అని గీత వైపు చూసి రేపు మార్నింగ్ మీటింగ్ వెళ్ళాలి రెడీగా ఉండు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అంటాడు గీతతో. గీత అది ఆఫీస్ వర్క్ అవటంతో సరే అని తలూపి లోపలికి వెళ్ళిపోతుంది. ఇందాక గీత తనని కావాలని ఇగ్నోర్ చేయటం గుర్తు చేసుకుని వెళ్తున్న గీతని చూసి
నిన్ను నాకు దూరంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు మై ప్రిన్సెస్? నువ్వెంత దూరంగా వెళ్ళాలి అనుకుంటే అంత దగ్గరకు వచ్చేలా చేసుకుంటా అని ఆకాష్తో కలిసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇంటి లోపలికి వెళ్తున్న ఆకాష్ విరాజ్తో చెయ్యొచ్చుగా ప్రపోజ్ అని అంటాడు నవ్వుతూ. దానికి విరాజ్ నార్మల్ గా ఆల్రెడీ ఒకసారి ప్రపోజ్ చేశాక మళ్ళీ రెండోసారి ఎందుకు ఆకాష్? దానికి ఆకాష్ షాక్ అయ్యి, ఏంటి బావా నువ్వు ప్రపోజ్ చేసావా? ఎప్పుడు? నిన్న నైట్ అని నార్మల్ గా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ ని చూసిన ఆకాష్, వీడు సింగిల్ వర్డ్ లోనే ఆన్సర్ కాకుండా లెంతీ ఆన్సర్ ఎప్పుడు చెప్తాడో అనుకుని దర్శన్ కి కాల్ చేసి మీటింగ్ గురించి చెప్తాడు ఆకాష్. ఇక ఆసాద్, నేను జీవీ సొల్యూషన్ ఆకాష్తో ఇప్పుడే కాల్ మాట్లాడ్డాను. మనతో కలిసి వర్క్ చేయటం వాళ్ళకి ఓకే అని, రేపు మీటింగ్ కూడా ఓకే అని చెప్పారు అంటాడు. ఇక దర్శన్ ఆసాద్తో, ఆసాద్, ఓకే దర్శన్, ఐఎమ్ రెడీ టు సీ విరాజ్ నందన్ వర్మ డైరెక్ట్లీ అంటాడు. వాళ్ళకి ఒక సైడ్ ఉన్న తన లవ్ చేస్తున్న అమ్మాయి ఫోటో చూస్తూ. రేపు విరాజ్ ఆసాద్ మీట్ అవబోతున్నారు. ఏం జరుగుతుందో మరి? తను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరని ఉంటారు? గీత అయి ఉంటారా? చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.